హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శాంతిస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ గోదావరిలో అరుదుగా దొరికే పులస చేప కర్రీ చేసి చూపిస్తానండి. మన పూర్వీకులు ఏ విధంగా అయితే చేశారో ఆ స్టైల్లో మీకు చేసి చూపిస్తాను. ముందుగా నేను 1 కేజీ పులస చేప తీసుకున్నానండి. అది క్లీన్ చేయించి నాకు కావాల్సిన సైజులో కట్ చేయించుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఇలా నీట్గా శుభ్రంగా పెట్టుకోవాలండి. 6 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 6 పచ్చిమిర్చి, 1 పెద్ద సైజు వెల్లుల్లిపాయ, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 6 లేత బెండకాయలు, 2 టేబుల్ స్పూన్ల ఆవ నూనె, 75 గ్రాముల చింతపండు, పసుపు, కారం, రుచికి తగినంత ఉప్పు, ధనియాల పొడి, 8 స్పూన్ల ఆయిల్, గార్నిష్ చేసుకోవడానికి కొత్తిమీర. ఇప్పుడు తయారు చేసే విధానము చూద్దాం. ముందుగా 1 గిన్నె తీసుకొని అందులోకి శుభ్రం చేసిన చేప ముక్కలు వేసుకుందాం. తర్వాత 3 స్పూనుల కారం, స్పూనున్నర ఉప్పు, స్పూన్ పసుపు, 2 స్పూన్లు ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్, 4 పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా అంతా ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి. తరువాత ముక్క ములిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 8 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 3 ఉల్లిపాయలు తరిగి వేసుకున్నానండి. 5 నిమిషాలు బాగా వేయించుకొని తర్వాత ఉల్లిపాయ ముద్దను అందులో వేసుకొని బాగా కలపాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. తరువాత జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా చింతపండు పులుసులో చేపలు నానబెట్టుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని అందులో వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, నిలువుగా చీల్చి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గరిటె పెట్టకుండా ఇలా పాను పట్టుకొని తిప్పుకోవాలి. ఇలా తిప్పడం వలన చేప ముక్క విడిపోకుండా ఉంటుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించిన తర్వాత 1 స్పూన్ వెన్నపూస, 2 చెంచాల ఆవ నూనె వేసుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర వేసి 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే పులస చేపల పులుసు రెడీ. మన పూర్వీకులు ఈ పులస వండిన తర్వాత ఒక రాత్రి అంతా ఉంచి మరుసటి రోజు తినేవారంట. మనకంత టైం ఉండదు కదండి. కనీసం 2 గంటలు అలా ఉంచి చల్లారిన తర్వాత తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ చేపల పులుసుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.
మీకు మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వంటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.